ద్విచక్ర వాహనదారులకు 100 హెల్మెట్లు వితరణ చేసిన పావని చారిటబుల్ ట్రస్ట్. మదనపల్లి పట్టణంలోని అంబా చెరువు మిట్ట పావని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బండమీది కాలనీకి చెందిన రాజుస్వామి 11 సంవత్సరాలుగా పావని చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న రాజుస్వామి కుమార్తె పావని వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం వాహనదారులకు 100 హెల్మెట్లు వితరణ చేస్తున్న నేపథ్యంలో నేడు 11వ వర్ధంతి సందర్భంగా నేడు కూడా 100 హెల్మెట్లను వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి తాలూకా సీఐ కళా వెంకటరమణ పాల్గొని వాహనదారులకు హెల్మెట్లు అందజేశారు. సీఐ కళా వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రాణాలని కాపాడుకోండి అని తెలుపుతూ రాజు చేసే సేవలను కొనియాడిన ఇన్స్పెక్టర్. ఈ కార్యక్రమంలో రాజుస్వామి కుటుంబ సభ్యులు, ద్విచక్ర వాహనదారులు తదితరులు పాల్గొన్నారు. రండి, ఇంకా అట్లా రండి. కాదు పండగ మాదిరి చేసుకుంటున్నా. ఎందుకంటే ఎవరు ఒక్క ప్రాణమన్నా కాపాడాలని ఆశతో చేస్తున్నా. ఇంతకుముందు స్టార్టింగ్ చేసినప్పుడు కొంతమంది ప్రమాదంలో గాయపడి వాళ్ళ ప్రాణాలు మిగిలి చెప్పారు. కానీ నీ 8 మీటర్ల దూరంతో నేను ప్రాణం ఎక్కుతుందంటే ఆ విధానం బట్టి నేను కంటిన్యూగా ఇది నేను భూమి మీద ఉన్నంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. మనం చేసుకుంటాం. మదనపల్లి నందు రాజు గారు అతని యొక్క కూతురు చనిపోయిన సందర్భంగా దాదాపు 11 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా హెల్మెట్ను 2 వీలర్ రైడ్ చేసే వాళ్ళకి ఇక్కడ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఎందుకంటే ప్రమాదాల వలన 2 వీలర్స్లో యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విధంగా హెల్మెట్లను ఉచితంగా వాహనదారులకు ఇవ్వడం వలన మనము ప్రతి ఒక్కరికి కూడా ఒక మెసేజ్ పంపించినట్లు అవుతుంది. వాస్తవానికి ప్రతి ఒక్క 2 వీలర్ రైడర్ కూడా హెల్మెట్ను తనకు తానుగా కొనుక్కొని ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా ధరించవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా వాళ్లకు గుర్తు చేస్తూ తన యొక్క కూతురు పావని మరణించిన రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా రాజు గారు ఈ విధంగా హెల్మెట్ను వితరణ చేయడము, వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా మాకు సంతోషకరమైన విషయము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 2 వీలర్లో ప్రయాణించే వాళ్ళు, ముఖ్యంగా హైవేలలో ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా 2 వీలర్లో హెల్మెట్లు పెట్టుకోవాలని చెప్పేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజు గారికి కృతజ్ఞతలు.